హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజైతే చూడండి, ఇక్కడ అమ్మ వాళ్ళ పొయ్యి బాగాలేదు, సరిగా వెలగట్లేదు అన్నాను కదా. ఇంకా మమ్మీ అయితే స్టవ్ అయితే చేంజ్ చేసేసింది అనమాట. పాత స్టవ్ ఇచ్చేసి కొత్త స్టవ్ అయితే తీసుకుంది. పాత స్టవ్ ఇస్తే 600 ఇచ్చారండి. అది మా అమ్మ కొన్నప్పుడు 600 అంట. కానీ ఇప్పుడు అదే స్టవ్ని ఇచ్చేస్తే 600 ఇచ్చి బటర్ఫ్లై దానికి ఇది 3700 ఏమో పడింది. ఇది వచ్చేసి 3 బర్నర్ స్టవ్ అనమాట. ఇది గురువారం రోజు తీసుకున్నాము. సో గురువారం రోజు ఈవినింగ్ కొంచెం పాయసం చేసి తర్వాత పక్కన రైస్ పెట్టేసి తర్వాత కొంచెం ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో చేసిన వ్లాగ్. తర్వాత ఎర్లీ మార్నింగ్ లెగగానే బ్రష్ చేసి టీ తాగి బయటకు వచ్చేసరికి ఈ దాది అయితే అంటే పక్కన ఇల్లు వడియాలు అయితే వేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వేసిందో. ఆవిడ ఈ వయసులో కూడా ఎంత ఓపికగా పనిచేసుకుంటారు. ఆ ఓపికలో నాకు కొంచెం వచ్చినా చాలనుకుంటాను అనమాట నేను చూసినప్పుడు. వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగా రౌండ్గా వేసేసిందో. అంటే మేము ఇంకా బ్రష్ చేసుకొని బయటకు వచ్చేలోపు ఇన్ని అయితే వేసేసింది అనమాట. మేము లేట్గా పడుకున్నాము, సరే పొద్దున కూడా లేట్గా లేసామన్నమాట. ఇదిగో చూడండి అక్కడక్కడ గ్యాప్లు ఉంటే అక్కడ కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే పెట్టేసింది. నిజంగా తినని చూసినప్పుడల్లా నేను ఏమనుకుంటానంటే నాకు కొద్దిగా ఈమెలో ఓపిక వచ్చినా చాలు, నాకు ఈమెలాగా కొంచెం వస్తే చాలు అని అనుకుంటాను అనమాట. లేట్ నైట్ దాకా పని చేసుకొని పొద్దున్నే లేచి వంట చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. భలే ఓపిక ఎక్కువ, అసలు ఓపిక అంటే చాలా ఎక్కువ. చూడండి అదిగోండి పిండి ఇంకొద్దిగా మిగిలింది. తన దగ్గర ఇంకో మంచం లేదని చెప్పేసి అదే మంచంలో చిన్న చిన్న ముద్దలుగా అయితే పెడుతుంది. ఇక్కడ చూడండి మా పాప ఎంత ఆనందపడుతుందో అసలుకి. వాళ్ళ డాడీ వచ్చారనమాట. అంటే నేను ఫస్ట్ వెళ్ళాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి, తర్వాత వాళ్ళ డాడీ వచ్చాడు. డాడీ రాగానే మాకెవరికి ఫ్రూట్స్ పెట్టదు కానీ వాళ్ళ డాడీకి తీసుకొని వెళ్ళి మరీ ఫ్రూట్స్ అయితే ఇస్తుంది. చూడండి అసలు డాడీని చూసి ఎట్లా ఆశ్చర్యపోతుంది అనమాట. ఎవరు అంటే ఎవరైనా రాగానే కాసేపు అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. చూడండి ఆమెకి ఆనందం. ఇంకా వాళ్ళ డాడీ లేని రోజులు బాగానే ఉందండి. వాళ్ళ డాడీ వచ్చినాక నైట్ లేసి కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటా అని అంటది. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో మా డాడీ మళ్ళీ నన్ను వదిలేసి అని చెప్పేసి ఇంకా అలా. తర్వాత ఇక్కడ జ్యూస్ చేశాను అనమాట. ఆయన వచ్చేలోపు ఇంకా జ్యూస్ అయితే ఇస్తే అప్పుడు తాగలేదు. వాళ్ళ డాడీని చూస్తే తర్వాత తాగుతుంది. ఇదిగోండి మా ఆయన అయితే పూణే నుంచి మామిడికాయలు తెచ్చారు. మాకే చెట్టు ఉంది అయినా సరే మా ఆయన అంట కొనుక్కున్నారంట. పాపం తను వస్తా అనుకోలేదు కానీ సరే మరి వచ్చేసి 5 డేసే ఉంది కదా అని చెప్పేసి అనంటే ఇంకా వచ్చారనమాట. భలే స్వీట్గా భలే తీయగా అంట ఉన్నాయన్నమాట. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలుకి. తర్వాత ఏం చేసామంటే నేను ముందు రోజు ఆత్రేయపురం పూతరేకులని ఇప్పుడు బాగా చెప్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో బాగా చెప్తున్నారు కదా. సరే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము అని చెప్పేసి నేను ఒక 3 డేస్ బిఫోర్ ఆర్డర్ పెట్టాను. ఇవైతే వచ్చేసాయి, 3 డేస్లో వచ్చేసాయండి. ఇంకా ఇవి ముందు రోజు వస్తే ఓపెన్ చేయలేదు. ఎలాగ ఈరోజు మా వారు వస్తున్నారు కదా అని చెప్పేసి ఓపెన్ చేయలేదు నేను. ఇంకా తను వచ్చిన తర్వాత తనతోనే ఓపెన్ చేయించాను అనమాట. బాగున్నాయండి, టేస్ట్ అయితే బాగున్నాయి. ప్యాకింగ్ అయితే బాగుందండి. అసలు చూడండి ఎంత మంచిగా ఉందో అసలుకి. మళ్ళీ లోపల పెట్టడం కూడా చాలా బాగుంది. నాకు ఎలాంటి అంటే అటు ఇటు అయిపోవడం కానీ అలా ఏమీ రాలేదు. ప్యాకింగ్ ఎలా చేశారో అలా మంచిగా అయితే డెలివరీ అయిందన్నమాట. వాళ్ళు ఒక చూడండి కార్డ్ కూడా పంపించారు. మా పాప ఓపెన్ చేస్తుంటేనే డాడీ అని చెప్పేసి అరుస్తానే ఉందన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో. చూడండి ఎంత బాగుంది అసలు చూడడానికి. మా పాప చూడండి ఫస్ట్ ఒకటి తీసేసుకొని వెంటనే టేస్ట్ చేసేసింది అనమాట. తనకి ఎప్పుడు టేస్ట్ చేయలేదు తను. ఇంకా దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బెల్లం పూతరేకులు, అలాగే షుగర్ పూతరేకులు, అలాగే ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. కాజు బాదం కావాలా, బాదం పిస్తా కావాలా అలా అని చెప్పేసి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత అందరూ ఒక్కొక్కటి తింటున్నారు. మా డాడీ వచ్చేసి బాబాయ్కి ఒకటి ఇవ్వు అని అంటే తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్కి ఇచ్చేసింది. తర్వాత ఒకటేమో వాళ్ళ పిన్నికి, ఒకటేమో మా డాడీకి, అలా అందరికి ఒక్కొక్కటి అయితే పాప ఇచ్చిందనమాట. మా ఆయన కూడా తినేశారు. చాలా టేస్ట్ అయితే బాగుంది. కొంచెం స్టఫింగ్ ఇంకొద్దిగా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఈ 10 పూతరేకులు వచ్చేసి ఒకే రోజులో అయిపోయినాయి. ఇంట్లో మేము ఎలాగో 7 మెంబర్స్ ఉన్నాము, పాపతో కలిపి 8 మెంబర్స్ అనమాట.
పాప లాస్ట్‌లో కొద్దిగా వదిలేసింది. ఓకే. అందరికీ నచ్చినియి అనమాట. నేను అయ్యో! వీడియో తీసుకోలేదు, నేను ఏమి తీసుకోలేదంటే మళ్ళీ మా వారైతే కొద్దిగా ఇలా ముందుకని చెప్పేసి పెట్టారనమాట. ఇంకా ఇద్దరు అల్లుళ్ళొస్తే అత్త పడిన కష్టాలు చూడండి ఇక్కడ. మా మమ్మీ ఏం చేసిందంటే పెద్ద అల్లుడికొచ్చేసి ఫిష్ కావాలన్నాడు. చిన్న అల్లుడొచ్చేసి మటన్ కావాలన్నారనమాట. సో, మా డ్యాడీ వచ్చేసి ఫిష్, మటను 2 తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ మా మమ్మీ స్టైల్‌లో ఫిష్ కర్రీ అయితే చేస్తుంది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, అందులో ఆనియన్స్ వేసుకుంది. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నారనమాట. నేను ఒక స్టైల్‌లో చేస్తాను. మా అమ్మ ఒక స్టైల్‌లో చేస్తారనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా! మా మమ్మీ ఏమో తాలింపు పెట్టుకొని పులుసు మరిగిన తర్వాత పీసెస్ ఏస్తారంట. నేనొచ్చేసి అన్నీ కలిపేసి మూత పెట్టేసి పెట్టేస్తాను. ఇగో చూడండి, మా డ్యాడీ స్కిన్ కూడా తీపిచ్చేసారండి. స్కిన్ ఉంటే కొద్దిగా అంటే బావుంటదేమో. మా డ్యాడీ ఏంటంటే, మీరు ఎక్కువసేపు కడుక్కోవడం ఇప్పుడు ఇవన్నీ కుదరలే గానీ, మొత్తం స్కిన్ కూడా తీపిచ్చేస్తాను, మీకు ఎక్కువ ఇబ్బంది కాదు అని చెప్పేసి స్కిన్ కూడా తీపిచ్చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకున్నారనమాట. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే అన్నీ కలిపి మూత పెట్టేసి కదలకుండా పెట్టేస్తాను. మా మమ్మీ ఏమో ఇలా పులుసు చేసి తర్వాత ముక్కలు వేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాము. ఎందుకనంటే గ్రేవీ బాగా వస్తుందని చెప్పేసి. ఆనియన్ పేస్ట్ వేస్తే ఏ కర్రీ అయినా గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ తగ్గితే ఏంటంటే మనకి పీసెస్ పీసెస్గానే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, ముక్కలు అయితే భలే వాష్ చేసేసింది. తర్వాత ఈ చిన్నది ఏంటబ్బా అని చూస్తే అది ఫిష్ ఎగ్ అండి. అది అలా చిన్నగా ఉంది, భలే ఉంది టేస్ట్. ఈ ఫిష్ వచ్చేసి ఏమంటారు దీన్ని, ఒకటే ముళ్ళు ఉంటుంది కదా, జల్ల అంటారు కావచ్చు, అదే చేప అన్నమాట. అది తీసుకొచ్చారు మా డాడీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసి అయితే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే మా వారేమో చాలా డేస్ అయింది ఫిష్ తినేసి అని అన్నారు. ఇంకా సరే డాడీ నువ్వు ఫిష్ తీసుకురా అని చెప్తే మా డాడీ ఫిష్ తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ మా అమ్మ చింతపండు పులుసు అయితే పోస్తున్నారనమాట. ఫస్ట్ చింతపండు పులుసు అయితే పిండుకుంటున్నారు. ఇది పులుసు ఏంటంటే చిక్కగా తీసుకోవాలి. కాకపోతే కొద్దిగా వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల పులుసు అనేది కొంచెం పలచగా అయిందనమాట. కొద్దిగా ఎక్కువసేపు ఫిష్ కర్రీ ఉడికించాల్సి వచ్చింది. చూడండి, ఇంకా మనకి ఎంత పులుసు కావాలో అంత పోసుకుంటే సరిపోద్ది అనమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేయడం వల్ల పులుసు ఎక్కువైపోయింది కదా, అందుకని చెప్పేసి పులుసు అయితే కొద్దిగా పక్కకు పెట్టేసుకున్నాము. అంటే ఏదైనా రసం చేసుకోవచ్చు కదా, అలా అని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నాము. తర్వాత ఈ పులుసు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి పులుసు అయితే కొద్దిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముక్కలనే వేసుకోవాలి. ఇది కొంచెం ఫిష్ కర్రీ కదా, కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువగా పడుతుంది అన్నమాట మనకి. తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాము. మా మరిది వచ్చేసి ఫిష్ ఇట్లా గ్రేవీ కర్రీ తినరంట. తనకి వామిటింగ్స్ అవుతాయి అని చెప్పేసి అని అన్నారు. ఫిష్ ఫ్రై అయితే తింటారు కానీ పులుసు తినరు. అందుకని చెప్పేసి ఇంకా ఫిష్ పులుసు పెట్టాము. మేము అందరం తింటాము. ఇంకా పులుసు చూడండి ఇలా మొత్తం మరిగిపోయింది. ఇప్పుడు మా మమ్మీ ముక్కలు అయితే వేసుకుంటారన్నమాట. మా మమ్మీ ఏం చెప్పిందనంటే, అలా చేయడం కంటే ఇలా చేస్తే పీస్ అనేది నలగకుండా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారనమాట. అంటే తక్కువసేపు ఉడికిద్ది కదా, ఆల్రెడీ పులుసు మరిగిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అంటే ఫిష్ తొందరగా ఉడికిపోతుంది అనమాట ఫిష్ కర్రీ. అందుకని చెప్పేసి మా అమ్మ ఇలా చేస్తారు. ఏమో నాకైతే అలా ఇష్టం, తనకి ఇలా ఇష్టం అనమాట. ఇంకా అన్ని పీసెస్ వేసేసింది ఇక్కడ. తర్వాత ఒక్కసారి ఇలా పట్టుకొని కదుపుకుందనమాట. అంటే గంటి పెట్టకుండా కదుపుకున్నారు మసిగుడ్డుతో పట్టుకొని. ఎందుకనంటే మనం స్పూన్ పెట్టి తిప్పుతున్న కొద్దీ ఏమవుతుందంటే పీసెస్ అనేవి నలిగిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా కదుపుకోవాలి. ఎప్పుడైనా చేపల కూరని ఇలాగే కదుపుకోవాలి మనం. అంటే చేపల సెట్ అయితే బాగుండేది, ఇది నార్మల్ సెట్టే ఉంది మా అమ్మ దగ్గర, చేపలది లేదు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ సరే నువ్వు ఈ కర్రీ చేసేలోపు నేను ఫిష్ ఫ్రైకి కొద్దిగా మసాలా పెడతానులే పీసెస్కి అని చెప్పేసి ఇక్కడ నేనైతే మసాలా రాస్తున్నాను. దీంట్లో కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతే అండి, ఎక్కువ ఏమీ వేయలేదు. ఇవి వేసేసి ముక్కలకి మంచిగా పట్టించుకున్నాను ఫస్ట్. ఇంతే చాలండి. అసలు ఎగ్ వేస్ట్ చేస్తారు కొంతమంది, కార్న్ఫ్లోర్ వేస్తారు. కార్న్ఫ్లోర్ ఓకే, కానీ ఎగ్ అయితే నాకు అంతగా నచ్చలేదనమాట. ఇదివరకు నేను కూడా ఎగ్ వేస్ట్ చేసేదాన్ని. ఎగ్ వేసి చేస్తే ఏమవుతుందంటే కాసేపు పక్కకు పెట్టగానే మనకి నీసు వాసన వచ్చేస్తాయి అన్నమాట ముక్కలు అనేవి. ఇట్లా
ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొద్ది కారం, కొంచెం పసుపు వేసి కలుపుకొని ఫ్రై కానీ చేసుకున్నామనంటే ముక్కలు మనం ఎంతసేపు ఉన్నా కానీ నీసు వాసన రావు. అదే ఒకవేళ మనం ఎగ్లో ముంచి తర్వాత ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా నీసు వాసన వస్తుందనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్గా ఫ్రై చేశాను. కొంచెం సేపు ఇలా మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఫిష్ ఫ్రై అయితే. అంటే నేను ఎప్పుడు ఎగ్ వేస్ట్ చేసేదాన్ని కదా, అంత నాకు నచ్చేది కాదనమాట. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఇంకా ఇక్కడైతే మా మరిది కోసం మటన్ కర్రీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుంటున్నారు అనమాట. ఇది సేమ్ ప్రాసెస్ నేను ఎలా ఫాలో అవుతానో మా మమ్మీ కూడా అలాగే చేస్తారు. ఫిష్ కర్రీ ఒకటే మేము వేరువేరుగా చేస్తాం అనమాట. మా అత్తయ్యనే ఇలాగే చేస్తారు మటన్ కర్రీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని కొంచెం కలుపుకున్నారు ఇక్కడ. మీరు ఎలా చేస్తారు అంటే ఫిష్ కర్రీ అనేది కామెంట్ చేయండి నాకు. తర్వాత ఇక్కడ కొద్దిగా ఆనియన్ పేస్ట్ మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఈ మటన్ కర్రీలో కూడా కొద్దిగా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా అయితే ఫ్రై చేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొద్దిగా అయితే వేసాను ఇక్కడ, అంటే సరిపోదేమో అని అన్నారనమాట. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కొద్దిగా వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్లో పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మటన్ని శుభ్రంగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము. పావు కేజీ మటన్ తెమ్మంటే మా డాడీ అర కేజీ మటన్ తెచ్చారనమాట. ఏదైనా సరే కొద్దిగా చెప్తే మా డాడీ ఎక్కువగా తీసుకొస్తారు. ఇక్కడైతే మటన్ వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఇలా మటన్ మొత్తం వేసి కుక్కర్లో పెట్టామంటే ఒక 7 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుందండి. అంటే 5 విజిల్స్కి అప్పుడప్పుడు ఉడకదు. అందుకని చెప్పేసి ఒక 7 వచ్చేదాకా అయితే నేను పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ కారము, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకొని మూత పెట్టేసి, అంటే కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. నాకు నాన్ వెజ్ కర్రీస్ చేయడం ఈజీ అనిపిస్తుంది అనమాట. వెజ్ కర్రీస్ కంటే వెజ్ కర్రీస్కి చాలా టైం పడుతుంది. మనం అవి చెక్కు తీసుకొని ముక్కలు కోసుకొని చేసుకుంటాం కదా. ఇవైతే ఆల్రెడీ మనకి వాళ్ళు పీసెస్ చేసి ఇస్తారు కాబట్టి మనకు త్వరగా అయిపోయినట్టుగా ఫీల్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మా మమ్మీ అన్ని మసాలా అవన్నీ వేసేసి ఇంకా మంచిగా కలిపేసి వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్నారు. తర్వాత నేను ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఇక్కడైతే పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నేను ఒక 3 పీసెస్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత నాకు ఏదో పని పడి ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోయాను. ఇంకా మా మమ్మీ ఫ్రై చేసి పక్కకు పెట్టేశారనమాట. ఇంకా అంటే మా మరిది ఫిష్ ఫ్రై తింటారు కదా, అందుకోసం అని చెప్పేసి కొన్ని పీసెస్ తీసి ఫ్రై అయితే చేసుకున్నాము. బాగుంది. నాకు అనిపించింది అనమాట, ఇంటికి వెళ్ళినప్పుడు పప్పు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా పక్కకి ఫిష్ ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. మీరు కనుక నా వెయిట్ లాస్ జర్నీ చెక్ చేయాలి అనుకుంటే ఒకసారి నా ప్లేలిస్ట్లో వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది. అక్కడైతే 30 వీడియోస్ ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసేసి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆ వీడియోస్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.